హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఇంత పొద్దున వీడియో చేస్తున్నారు అనుకుంటున్నా. ఈరోజు సండే అండి. టైం వచ్చి 4:47. ఇదిగో సండే 4:47 December 7th. ఏం చేద్దామంటావు మరి? సో మ్యాటర్కి వస్తే ఏంటంటే, శివ అని నాకు ఫ్రెండ్ ఉన్నాడు. మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్లో చేస్తుంటాడు బావా అంటే అబ్బాయి. అన్న ఒక 4 గంటలకు రెడీగా ఉండి నాకు ఫోన్ చేయన్నా, 12 బయటకు వెళ్ళాలి అన్నాడు. ఏం శివ అంత పొద్దున అంటే, చెప్తానన్నా నీకు, బయలుదేరి నువ్వు. సరే అదే స్నానం చేసి బయలుదేరా. నేనేమనుకున్నా, మనోడు ఏదో కంపెనీస్ హీరోగా ఏదన్నా ఛాన్స్ వచ్చిందేమో, 4 గంటలకు తీసుకెళ్ళి షూటింగ్ చూపిస్తాడు అనుకుంటున్నా. మరి ఏం జరుగుతుందని చూడాలి. మన కోసం వెయిటింగ్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇదిగో మన శివ వచ్చేసాడు. నాకైతే హ్యాపీగా ఉంది. ఎందుకంటే నిజంగా అబ్బాయి హీరో అయ్యాడనుకో నేను చాలా హ్యాపీ. ఎందుకంటే అబ్బాయి అంత కష్టపడతాడనమాట ప్రతిరోజు. ఇంకోటి మీకు శివ గురించి చెప్పాల్సింది ఏంటంటే, మార్నింగ్ అతను లేచి రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రతిరోజు జాబ్ చేస్తాడు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. లండన్ నుంచి వచ్చాడు అతను. సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ ఈవినింగ్ వరకు జాబ్ చేస్తాడు. ఈవినింగ్ తర్వాత మళ్ళీ యాజ్ టీజ్ అన్ని ప్రయత్నాలు చేసుకుంటాడు. ఒకవేళ మధ్యలో ఇలాంటి షూటింగ్ ఏదన్నా వస్తే అతను లీవ్ పెట్టి తర్వాత జాబ్ స్టార్ట్ చేస్తాడు అనమాట. అదిగో శివ మనోడు వచ్చేసాడు. హాయ్ శివ, గుడ్ మార్నింగ్. ఇప్పుడైనా చెప్పు ఎక్కడికి వెళ్తున్నా? అన్నా నీకు చెప్పాను కదా ఆల్రెడీ, సర్ప్రైజ్ అని. ఫస్ట్ కార్ ఎక్కి వెళ్దాం. సరే అప్ప నువ్వు చెప్పవలే ఏదో. పద కార్లో పద. అంతేనా? చెప్పనంటావు? చెప్పను, సర్ప్రైజ్. సరే సర్ప్రైజ్ లాగే ఉండాలి. ఓకే శివ, నీ ఇష్టం, నువ్వు ఎలా అంటే అలా. కిక్ ఉండాలి ఎప్పుడైనా. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. హీరోకి ఏమన్నా ఎంట్రీ ఇస్తే సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నావా ఏంటే? అలాంటిదే అనుకో అన్నా. అలాంటిదే అనుకుంటున్నా శివ. నేను ఆల్రెడీ అదే కాదు అని చెప్పి కొంచెం కన్ఫ్యూజ్ లో ఉన్నా. చెప్పు శివ, ఏమైంది ఇప్పుడు? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. అది నాకు అర్థం కాగలుగుతారు. 4 గంటలకు నువ్వు రెడీ అయ్యి స్నానం చేసుకుని 4:47 నేను వచ్చి వెయిట్ చేసాను. నువ్వు వచ్చావు. ఈ టైంలో వెళ్తున్నావు అంటే నాకు తెలిసి ఖచ్చితంగా సినిమా వాళ్ళు వెళ్తారు. అవునా కదా? అవునంటున్నా. మరి హీరోయినా ఇంటికి గుంపు చేసే? ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఎర్లీ మార్నింగ్ అంతే అంటావా? ఈ దేవుడి పాటలు అంతా ఏంటి, 1 గంట 2 గంటలు అంతే కదా? తర్వాత చికిరి సాగితే అమ్మో మామూలు కాదు మన జనాలు. దేవుడిని కూడా పొద్దున కొంతసేపు అట్లా టైం కేటాయించాము ఆయనకు కూడా. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. ఏంటి ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి? ఈరోజు పెట్రోల్కి ఎలా పోతున్నాము. ఈ లైఫ్ మార్చడానికి తీసుకెళ్తున్నాను. నా లైఫ్ మార్చడానికి తీసుకెళ్తున్నావా ఏంటి? కాంగ్రెస్ నాకు ఆర్టిస్ట్ గా ఛాన్స్ ఇస్తున్నావా ఏంటి? ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. అయితే మొత్తానికి నా లైఫ్ కూడా మార్చే చోటుకి తీసుకెళ్తున్నాం. నా లైఫ్ మారాలంటే ఖచ్చితంగా నేను ఆర్టిస్ట్ అవ్వాలి. నేను ఆర్టిస్ట్ అవ్వాలంటే ఏదో మంచి డైరెక్టర్ పరిచయం చేస్తావు, అంతే కదా? షూటింగ్ జరుగుతుంది, అక్కడికి తీసుకెళ్తున్నావు. సరే చూద్దాం, అది ఏ సినిమా డైరెక్టరో ఏంటో, నాకు ఏ క్యారెక్టర్ ఇప్పిస్తాడో, నా లైఫ్ ఎలా మారుతుందో ఒకసారి అది కూడా చెక్ చేద్దాం. దానికి శివ మన బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్, అదే కదా శివ ఇది? ఎస్, ఎల్లమ్మ టెంపుల్. బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర తీసుకొని వచ్చాడు. అంటే నాకు తెలిసి ఈ టెంపుల్ లో పర్మిషన్ ఇస్తారు శివ షూటింగ్ కి? పర్మిషన్ ఎందుకు, ఎవరు గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే అంతే అంటావా? సరే మొత్తానికి శివ టెంపుల్ దగ్గర షూటింగ్ తీసుకొని వచ్చాడు. నాకు తెలిసి కొబ్బరికాయ కొడతారు, కొబ్బరికాయ కొట్టిన తర్వాత యాక్టింగ్ చేస్తాడు, మామూలుగా ఉండదు. అంటే నాకు కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి శివ. ఓకే అన్న, నువ్వు తీసుకుని వచ్చిన దానికన్నా నాకు ఏదో లైఫ్ ఇస్తాను కదా, దానికన్నా ఒక మంచి క్యారెక్టర్ ఇప్పించింది అంతే చాలు, నాకు ఇంకేమొద్దు. ఓకేనా? ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయిపోతుంది ఇందులో. ఏంటి అంతే? కొంపదీసి ఫ్రెండ్ క్యారెక్టర్ ఏమైనా ఇప్పిస్తున్నావా ఎంత? ఎస్. కాదు, నాకు నీ మీద నమ్మకం లేదురా. ఎస్ అంటావు, కాదంటావు, కన్ఫ్యూజ్ చేయకు శివ. నీకు దండం పెడతా ప్లీజ్. చెప్పకూడదు, అన్ని రివీల్ చేసి. సరే ఇప్పుడు నేనేం మాట్లాడకూడదు అంటావు, అంతేనా? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. గుడి మొత్తం ఖాళీగా ఉందండి ఈ టైంలో. శివ మాత్రం దర్జాగా లోపలికి వెళ్తున్నాడు. మొక్కున్నాడు దేవుడికి, మనం కూడా మొక్కున్నాం ఒకసారి. అమ్మ తల్లి,
అన్న స్లోగా రాగకు కొంచెం ఫాస్ట్ రా. వస్తున్నా శివ నీకోసమేమో. అబ్బా నిజంగా ఏమున్నా ఈ మన అమ్మవారి టెంపుల్, ఏ టెంపుల్ అయినా సరే ఆ టెంపుల్లోకి అడుగు పెడతానే మొత్తం బాధలు అన్నీ మర్చిపోతామే. ఆ ప్రశాంతత చాలా బాగుంటుంది కదా. ఏంటి శివ ఇంత ఖాళీగా ఉంది? మన వాళ్ళంతా ఎక్కడ యూనిట్ వాళ్ళంతా? యూనిట్ వాళ్ళందరూ కింద ఉన్నారు. కింద 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 అంతా కింద ఎక్కడ శివ? సెట్టింగ్ కింద వేస్తున్నారు. బల్కంపేట టెంపుల్ కింద చెట్టు కూడా ఉందా? ఎస్ శివ మొత్తానికి ఏదో చేస్తున్నావు. నాకు తెలిసి అమ్మవారి టెంపుల్ లెక్కి ఫస్ట్ నువ్వే నీ కాలే పెట్టినావు అనుకుంటున్నా. అంతేనా? ఇది రథం అండి, ఎంత బాగుందో చూడండి. వావ్ సూపర్. శివ కొంచెం స్లోగా వెళ్ళి శివ, వస్తాను నేను కూడా. ఓహే నిజంగానే ఉందా శివ? ప్రామిస్ చెప్తున్నా, బల్కంపేట టెంపుల్ నేను ఫస్ట్ టైం రావటం. ఓకే ఇదే ఫస్ట్ టైం రావటం. ఓహో కింద సెట్ ఉందా ఆల్రెడీ? జనాలు ఉన్నారా? మనకు తెలియదండి అండర్ గ్రౌండ్ ఉందా లేదు, ఎందుకంటే మనం ఫస్ట్ టైం రావటం. అందుకే వెళ్దాం కిందకి. శివ ఆల్రెడీ సినిమా పూజలో జాయిన్ అయినట్టున్నాడు. నాకెందుకో డౌట్ కొడతా ఉంది, ఇక్కడ సినిమా వాళ్ళు ఊరు కూడా కనపడలేదే. సర్లే, మన జీవితం గురించి ఆలోచించడం పక్కన పెట్టే మనకు జీవితం ఇచ్చిన అమ్మవారిని ఫస్ట్ దర్శనం చేసుకుందాం రండి. శివ ఏమో ఫోన్లో చూసి బొట్టు పెద్దగానే పెట్టుకుంటా ఉన్నాడు. నాకు కూడా పెడతాడేమో చూద్దాం. ఏం శివ? మనోడు మనకు కూడా పెడతా అన్నాడు రావు. బాగా పెట్టి శివ. థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్లో బల్కంపేట ఏరియాలో ఉండే ఎల్లమ్మ అమ్మవారిని ఈ వీడియో ద్వారా మీరు కూడా దర్శనం చేసుకోండి. సినిమా గురించి ఆ తర్వాత ఆలోచిద్దాం. నిజంగా ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నామో అమ్మవారిని చూడండి కళ్ళారా అభిషేకం చేయటం చూస్తూ ఉన్నాము. ఇది కూడా అందరికీ సాధ్యం కాదుండో, అందుకే ఈ వీడియో ద్వారా మీరు కూడా ఒకసారి చూసుకునేయండి. ఈ టెంపుల్ ఉంది కదా, ఇది చాలా కింద ఉంటుందండి, గ్రౌండ్ లెవెల్ కంటే. ఒకప్పుడు ఈడ బాగుండేదంట, ఆ బావిలోనే ఈ టెంపుల్ కట్టారు. ఎంత అద్భుతంగా ఉందో చూసారా? నిజంగా నాకైతే స్వర్గంలో ఉన్నట్టుందండి. మనసు అంత తేలిగ్గా అంత ఆనందంగా ఉంది. మీకు కూడా ఈ దర్శనం కావాలనుకుంటే ఏం చేయాలో తెలుసా? మీరు కూడా హైదరాబాద్లో ఉండే బల్కంపేట టెంపుల్కి, ఎల్లమ్మ టెంపుల్కి వచ్చేయటమే. ఇంకెందుకు లేటు? ఈ అమ్మవారికి పవిత్రమైన రోజులు 3 రోజులు. అవి ఒకటి ఆదివారం, మంగళవారం, శుక్రవారం. ఈ 3 రోజులు అమ్మవారికి అలంకరణ చాలా అద్భుతంగా ఉంటుందంటండి. మీరు ఈ 3 రోజుల్లో ఏ రోజైనా ఉదయం 5 గంటలకు మీరు వస్తే కేవలం అప్పుడు మాత్రమే ఒక 15-20 మంది భక్తులు ఉంటారు. మన కళ్ళ ముందే అమ్మవారికి అభిషేకం జరుగుతూ ఉంటే ఆ ఆనందం మామూలుగా ఉండదు. నా మాటల్లో చెప్పలేను, ఎందుకంటే అది అనుభవిస్తున్న నాకు తెలుస్తుంది కాబట్టి. ఈ టైంలో మనం అమ్మవారి ముందు 5:30కి వచ్చినామంటే 7:30 వరకు లోపలనే పెడతారండి. మన వల్లనే బయటకు కూడా పంపిరు. నీట్గా మన కళ్ళ ముందే అభిషేకం చేసి మొత్తం చేస్తారనమాట. ఈ 7:30 తర్వాత 7:30 తర్వాత మనల్ని దర్శనం చేయించి బయటికి పంపించిన తర్వాత అప్పుడు అందరు భక్తుల్ని లోపలి రాణిస్తారు. అప్పటి వరకు వాళ్ళని డోర్లు పెట్టేసి బయట పెట్టింటారండో, క్యూలో లైన్లో వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం 5 గంటలకు వచ్చాం కదా అమ్మవారిని దర్శనానికి. మనకైతే అద్భుతంగా కనపడుతుందన్నమాట. మనది అయిపోయిన తర్వాత క్యూలో ఉండే వాళ్ళని బయటకు వదులుతారు. అప్పుడు లోపలికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారనమాట. మీరు చూస్తున్నారు కదా ఆడ అమ్మవారిని మొత్తం అంతా పసుపుతో నీట్గా పూసేశారండి. పూసేసిన తర్వాత నీట్గా పూలతో అలంకరించి ఎంత బాగా పెట్టారు చూడండి. చూస్తుంటే కళ్ళు అట్లా కదిలించుకోలేకపోతా ఉన్నాను నేనైతే. చూడండి ఇప్పుడు దీని మీద ఒక చక్రం లాంటిది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ చక్రం లాంటిది దాని మీద పెడుతున్నారు. ఇంతకుముందు ఇంకో విషయం తెలుసా అండి, అక్కడ ఆ ఏదైతే అమ్మవారిని కడిగారు చూడండి, పాలతో, పెరుగుతో, నెయ్యితో అన్నిటిని, ఆ వాటర్ మొత్తం ఆటి కూడా లోపలికి వెళ్ళిపోతున్నాయండి. అవి ఎక్కడ పోతున్నాయి కూడా తెలియటం లేదు. అంటే లోపల బాగుందేమో, ఎందుకంటే ఇంతకుముందు బాగుండేది అంటారు కదా, అందుకని ఆ వాటర్ మొత్తం లోపలికి వెళ్ళిపోతాయి, అసలు బయటకి ఎక్కడ కనపడవు. తర్వాత అదంతా అయిపోయిన తర్వాత చూడండి ఆ విష్ణు చక్రం లాగా ఉంది. ఆ విష్ణు చక్రాన్ని అమ్మవారి పైన అలా పెట్టేస్తున్నారనమాట. ఇప్పుడు ఆ విష్ణు చక్రాన్ని పెట్టేశారు కదా, పెట్టేసిన తర్వాత ఇప్పుడు వరకు అమ్మవారికి అభిషేకం జరిగింది. ఇప్పుడు అలంకరణ జరగాలి. ఇప్పుడు అండి డోర్లు క్లోజ్ చేసేసారు. ఆ పైనుండే టీవీ సీసీ కెమెరా కూడా ఆఫ్ చేసేసారు. ఇప్పుడు మేమందరం కూర్చోన్నాం. చూడండి ఎంతమంది ఉన్నాము, అబ్బా అమ్మ అంటే ఒక 15 మంది 20 మంది ఉన్నాం. ఆ డోర్లు కూడా క్లోజ్ చేసేసారు. లోపల నుంచి పిలుస్తుంటే ఎవరో చూడండి అతను
రావటం లేదు, ఓపెన్ చేయటం లేదు. ఇప్పుడు మేము అందరం కూర్చొని ఎంతసేపు ఉన్నాం తెలుసా అండి, దగ్గర 6 నుంచి 7 వరకు, ఆల్మోస్ట్ 6:37 వరకు ఇలాగే కూర్చున్నాం తెలుసా. కూర్చొని వెయిట్ చేస్తూనే ఉన్నాం, ఎందుకంటే లోపల అలంకరణ జరుగుతుంది. ఇప్పుడు వరకు అభిషేకం జరిగింది, అలంకరణ మనకు చూపిరనమాట. ఈ అలంకరణ జరిగిన తర్వాత, అలంకరణ మొత్తం జరిగిన తర్వాత డోర్స్ ఓపెన్ చేస్తారు. అప్పటి వరకు మనం ఇలా కూర్చొని ఉండటమే, ఏదన్నా ధ్యానం చేసుకుంటూ హ్యాపీగా. మా శివాజుడు ఫోన్లో ఏదో చూసుకుంటా ఉన్నాడు. ఇక్కడేమో అమ్మవారికి చూడండి, చీర, బట్టలు, నిమ్మకాయలు, అరటిపండు, పూలు మొత్తం అంతా రెడీ చేసుకొని పెట్టుకుంటా ఉండారనమాట. ఆల్రెడీ ముందు వచ్చారండోయ్, కొంతమంది ముందు వచ్చేసిన వాళ్ళు మొత్తం ఇచ్చేశారు. మనకి ఏదైతే అమ్మవారికి సమర్పించాలో అవి మొత్తం ఇచ్చారు. వీళ్ళు కొంచెం లేటుగా రావటం వల్ల వీళ్ళు ఇక్కడ రెడీ చేసుకుంటున్నారు. ఇప్పుడు అండి లోపల మన అలంకరణ స్టార్ట్ అయింది. ఆ విషయం తెలిసిన మన వాళ్ళందరూ ఇంకా గంటలు కొడుతూ చిన్నగా తప్పట్లు కొడుతూ ఉన్నారనమాట చేత్తో. అమ్మవారిని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా పూజిస్తూ ఆ గంటల శబ్దంతో ఎంత బాగుందంటే అంత బాగుందండి వినడానికి. ఈ గంటల శబ్దం వింటుంటే లోపల అమ్మవారు కూడా నాట్యం చేస్తుంటారేమో, అంత ఆనందంగా కొడుతున్నారు ఇన్ని గంటలు. ఇంకా కొద్దిసేపట్లో ఓపెన్ చేస్తారు, డోర్లు ఓపెన్ చేసేసారు. చూసారా, మొత్తం ఓపెన్ చేసేసారు. ఆరతిస్తున్నారు. ఆరతిస్తుంటే ఇక్కడ నేను కొంచెం కెమెరా తీయలేకపోయాను, ఎందుకంటే వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టారు, తీయొద్దన్నారు. కాబట్టి కొద్దిగా మాది అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చామండి. మేము బయటకు వచ్చిన తర్వాత చూస్తే లైన్ మామూలుగా లేదు. ఎంతమంది ఉన్నారో చూశారు కదా ఇప్పుడు మీరు బయట. అమ్మో, ఆ లైన్ చూస్తుంటే భయం వేసింది. మేము బయటకు వచ్చే కొందుకు ఇంతమంది లైన్లో ఉన్నారా అని. ఇప్పుడు చూడండి ఇక్కడ అమ్మవార్లు, ఎంతమంది అమ్మవార్ల ఫోటోలు ఉన్నాయో లైన్గా గోడ సైడ్ ఇంటి లైట్గా ప్రతి అమ్మవారి ఫోటో ఉంది. నిజంగా 15 సంవత్సరాల నుంచి ఉన్నానండి హైదరాబాద్లో. ఈ టెంపుల్కి ఫస్ట్ టైం రావటం. ఇప్పుడు ఎందుకు మిస్ అయ్యానా అని బాధపడుతున్నా. ఈ చూడండి లైను. ఇంతకుముందు మేము ఎంతమంది ఉన్నామండి లోపల? 15 మంది. అబ్బా మండి 20 మంది ఉన్నామండి. ఆ 20 మందికి ఎంత బాగా దర్శనమైందంటే అంత బాగా దర్శనమైంది. ఇప్పుడు చూస్తే ఇక్కడ చూడండి లైను. అయ్య బాబోయ్, మొత్తం నిండిపోయారు. మొత్తం నిండిపోయారంటే వాళ్ళు అసలు ఇంకా వాళ్ళకి దర్శనం అవ్వడానికి ఎంత టైం పడుతుందో అర్థం కావటంలే. మా శివ ఏమో స్పీడ్గా పోతా ఉన్నాడు, దర్శనం అయిపోయింది కదా ఇంకా బయటికి వెళ్దామనేసి. మరి బయటకు వచ్చిన తర్వాత అండి ఇక్కడ ఇది చూసారా, బోనాలు సమర్పించు స్థలము ఇక్కడండి. మన తెలంగాణలో బోనాలు అంటే మామూలుగా ఉండదండి. మన బోనాల పండగ ఇప్పుడు కాదు కాబట్టి మనకి ఇంత రష్ లేదు. ఎందుకంటే ఇది చూడండి ఎదురుగా ఈ ఖాళీ ప్లేస్ మొత్తం బోనాల పండగ అంటే ఫుల్ నిండిపోతుంది అనమాట. ఇప్పుడు కూడా బోనాలు వస్తున్నాయండి బయట, నేను చూశాను. ఎప్పుడు నిత్యం వస్తూనే ఉంటాయి అనుకుంటా. దీని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలండోయ్, ఎందుకంటే ఇది అమ్మవారికి చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట. దీన్ని అద్దాల మండపం అంటారు. అమ్మవారు ఎప్పుడు ఈ అద్దాల మండపంలో ఉయ్యాలవుతూ ఉంటారనమాట. చూడటానికి ఎంత బాగుందో చూడండి. ఆ మెరుపులు మెరుస్తున్నాయి కదా, ఆ మెరుపుల్లో నుంచి అమ్మవారు ప్రత్యక్షమైనట్టుంది అలా చూస్తుంటే. అంతేకాకుండా ఇంకా మా భాషలో చెప్పాలంటే సినిమా సెట్ ఉన్నట్టుందండి. సినిమాలో ఒక కోట్లు పెట్టి సెట్ వేస్తారు చూడు, ఆ విధంగా ఉంది, అంత అందంగా ఉంది. ఓకేనా. మీరు టెంపుల్ ఎంట్రన్స్లోకి రాగానే మీకు ఫస్ట్ కనిపించేది ఏంటంటే అండి, ఈ రెడ్ కలర్ క్లాత్లో కొబ్బరికాయలు కట్టి పెట్టారు చూడండి, దీన్నే ముడుపులు అంటారు. నాకు తెలిసి మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే ప్రతి టెంపుల్లోనూ ఇలాంటి ముడుపులు కడుతూనే ఉంటారు. ఈ ముడుపుల ప్రత్యేకత ఏంటంటే మనకు ఇష్టమైన కోరికలు, కోరుకున్న కోరికలు తీరడానికి ఇలా కడుతుంటారనమాట. నేను కూడా కడదామే అనుకున్నా, కానీ శివ నాకు ముందు సర్ప్రైజ్ అని చెప్పి తీసుకెళ్ళాడు కాబట్టి ప్లానింగ్ లేక కట్టలేకపోయాను. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఖచ్చితంగా నేను ఆర్టిస్ట్ అవ్వాలనో లేదా డైరెక్టర్ అవ్వాలనుకుంటే ముడుపులతో వస్తాను, అప్పుడు ముడుపులు కడతాను. మీకు కూడా ఏదైనా కోరికలు ఉంటే ఖచ్చితంగా ఎల్లమ్మ టెంపుల్కి వచ్చి ఈ ముడుపులు కట్టారనుకో, ఖచ్చితంగా మీ కోరికలు తీరుతాయండి. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నానంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది చెప్పారండి ఆ ముడుపులు కట్టడం వల్ల మా కోరికలు తీరాయని. కాబట్టి మీరు కొంచెం టైం ఇచ్చి మీ ఎంత పనులున్నా పక్కన పెట్టుకొని ఎల్లమ్మని దర్శించుకొని మీ ముడుపులు కట్టి మీ కోరికలు తీర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఏడు చూసారా మేకపోతూ? ఒకటి కాదండి, ఇంకా 4-5 ఉన్నాయి. అమ్మవారికి బలి ఇవ్వడానికి తీసుకుని వచ్చినట్టున్నారు. ఈరోజు ఆదివారం కదా. నేను అప్పుడే చెప్పాను కదండి బయట బోనాలు వస్తుంటాయని. ఇదిగో ఒక సారు మేడం వాళ్ళు బోనాలు తీసుకొని వస్తున్నారండి. మనకి నిత్యం బోనాలు వస్తుంటాయి అనుకుంటా. ఇప్పటికి టైం 8 అయిందండి. దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు శివతో సినిమా గురించి మాట్లాడదాం. ఏంటి శివ, నువ్వు చెప్పిన సర్ప్రైజ్ ఇదేనా? ఇదే అన్నా, దీనికన్నా సర్ప్రైజ్ శివ మొత్తానికైతే షూటింగ్ అని చెప్పి నన్ను
బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర తీసుకుని వచ్చారు. చూడండి శివ ఏమంటాడో డైరెక్టర్ పరిచయం ఏం శివ ఇక్కడ తీసుకొచ్చావు అంటే ఏం చెప్తాడు ఏమన్నా సార్? అన్న దీనికన్నా సర్ప్రైజ్ ఏముంటుంది, కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా ఇక్కడే. దానికన్నా మెయిన్ అమ్మవారే కదా కావాల్సింది. బాబా బాబా ఒకసారి శివాకి ఓ వేసుకోండి. నిజంగా గ్రేటే కదా, ఎందుకంటే నిజమే మన లైఫ్ లో కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అన్ని A to Z అమ్మవారే కదా. ఆమె ఎలా నిర్ణయిస్తుందో మన జీవితం అలా నడుచుకుంటూ వెళ్తుంది అనమాట. కాబట్టి శివ మొత్తానికి గట్టి సినిమా దగ్గరికి తీసుకుని వచ్చాడు. మన జీవితాల్లో ఈ అమ్మవారితో స్టార్ట్ అవ్వాలి, మనకి కొత్త లైఫ్ స్టార్ట్ అవ్వాలని కోరుకుంటూ శివాకి మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ శివ. సరే బయలుదేరదామా మరి? జై ఎల్లమ్మ తల్లి. జై ఎల్లమ్మ తల్లి.